ఒక అమ్మాయి అతని గాయాన్ని నాకగానే అవస్థ. యష్‌కి క్షణాల్లోనే అది మానిపోవడం చూసి ఆశ్చర్యం వేసింది. వెంటనే అతడు అర్థం చేసుకున్నాడు ఆమె మనిషి కాదని. ఆమె చెప్పింది నీ కల నిజం చేస్తా. కొత్త చక్రవర్తి అయ్యేలా సహాయం చేస్తా అని. కానీ ఆమె నిజ స్వరూపం వెయ్యేళ్ల నక్కాత్మ. మరుసటి రోజు యష్ విజేతగా తిరిగొచ్చాడు. నగరంలోని ప్రజలంతా వీధులపైకి వచ్చి తమ వీరుణ్ణి స్వాగతించారు. చక్రవర్తి మరియు యువరాజు కూడా విజేత యోధులను ఆహ్వానించేందుకొచ్చారు. యష్ శత్రు సేనాధిపతి తలని చక్రవర్తికి సమర్పించి యువరాజుకు కూడని అన్నా కూడా ఒక బహుమతి ఉందని అన్నాడు. యువరాజు ఆ సుందర్ని చూసి మాయలో పడిపోయాడు. ఒక చూపే అతని జీవితాన్ని చెడగొట్టబోతోందని అతనికి తెలియదు. ఆ రాత్రి ఉత్సవంలో యోధులు యుద్ధ నృత్యం చేశారు. అకస్మాత్తుగా యువరాజు తల్వారెత్తి నేనూ నృత్యం చేస్తానన్నాడు. కానీ అతని ప్రవర్తన ఒక్కసారిగా విచిత్రంగా మారింది. వెంటనే తల్వార్ని నేరుగా చక్రవర్తిపైకి ఊపేశాడు. చుట్టుపక్కల వారంతా షాక్ అయ్యారు. వెంటనే అతడు పిచ్చివాడిలా చుట్టూ ఉన్న వారిపైకి దాడి చేయడం ప్రారంభించాడు. యోధులు అతన్ని అడ్డుకోవడానికి పరుగులు తీశారు కానీ అతను యువరాజు కావడంతో ఎవరూ నిజంగా అతడిపై దాడి చేయడానికి ధైర్యం చేయలేదు. యువరాజు పిచ్చివాడిలా తల్వారు కుంటూ యష్ వైపు దూసుకొచ్చి అతడిపై దాడి చేశాడు. పక్కనున్న ఒక యోధుడు యష్ని కాపాడేందుకు